మీరు అడిగితే మనం చారున్నాం కానీ మీరు అడగడం వల్ల మీ గొంతు నచ్చుతారంటే మాకేం కాదు. అదేవిధంగా ఎవరు సినిమా హీరో చేస్తే అడుగుతారు, బిజినెస్ చేస్తారు. ఎందుకు? మీరు సినిమా చూస్తే వాళ్ళకి డబ్బులు వస్తాయి. మీరు అడిగితే మాకేం కాదు, మీ గొంతులు పోతాయి. బిజినెస్ వస్తే మీకేమవుతుంది? ఆయుష్ తగ్గుతుందండి. ఎంతసేపు మీకు ఏం చెప్తాం? వేరే బాబు చదువుకుంటా మంచి బాబుతో పాస్ అవ్వాలి చెప్తాం. మీరు ఏం చెప్తారు? కటింగ్ చేసుకో, సాధించుకో అని చెప్తారు. మేము అలా చెప్పాం. మీరు మమ్మల్ని బిజీ చేయడం అవసరం లేదు, చెప్పడం అవసరం లేదు, వ్యక్తి రాసడం అవసరం లేదు. ఇంకా రెస్పెక్టబుల్గా ఏమైనా చెప్తే విని దాన్ని ఆచరిస్తే మీరు బాగుపడతారు, ఆచరించకపోతే మీరే వెళ్ళిపోతారు. మాకైతే సేఫ్, మేము గడ్డుపడి ఉన్నాం. గడ్డలో ఉండేది కింద మీరే, ఎప్పుడే కదా అడిషనల్ మీరే, క్యాబినెట్ మీరే. మాకే ఒక తెల్లగా నల్లం కాదు, నల్లది తెల్ల కాదు, కమిషన్ మీకే వచ్చేదాన్ని. అద్దం ముందు ఆడితే ఎవరికి వస్తుంది? అద్దం ముందు ఆడితే ఎవరికి వస్తాయి? తిట్లు మీకే తగ్గుతాయి. మేము అద్దం మాట్లాడడం ఎలాగైనా మమ్మల్ని తీసుకోవచ్చు, ఎలాగైనా తీసుకోవచ్చు. తీస్తే అది మీకే పెడుతుంది, కొడితే మీకే పెడుతుంది. అంటే నేను ఎలా అంటే నువ్వు ఎలాగ బిహేవ్ చేస్తే మేము నలుగురు చూస్తున్నాం. అర్థం నీకు భద్రూపం అంటే నువ్వు ఎలా మీకే పెడుతుంది, మాకేం కాదు, అర్థానికేం కాదు. అలా ఉంటుంది మా ప్రవర్తన. ఇప్పుడు మన కొత్త సెంటర్ పడింది, చాలా దూరం ఉంది, తొందరగా ఉంది. ఆ రోడ్లు చాలా ఇరుకు రోడ్లు, నందికోట్లు ఏరియాలో కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. తర్వాత చిన్న చిన్నగా పోయేటప్పుడు స్కూటర్లో సైకిల్ పోతే కింద పడి దెబ్బలు తీసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎట్లగా రీచ్ కాండి. 8 నరలోపల సెంటర్లో ఉండండి. వెళ్ళేటప్పుడు పెన్సిళ్ళు, స్కేలు, షార్ప్నర్లు, స్కెచ్ పెన్స్, ట్రాన్స్పరెంట్ కవర్లో మీ సామాగ్రి మొత్తం తీసుకెళ్ళండి. వెళ్ళేటప్పుడు హాల్ టికెట్ మస్ట్, హాల్ టికెట్ కోరుకోవద్దండి. మీ అర్థం మీరు తీసుకెళ్ళండి. అక్కడ డ్యూయల్ డెస్కులు లేవు, ఇండివిజువల్ చైర్స్ ఉన్నాయి. ఇలాంటి రూమ్ పెద్దగా ఉంటుంది. ఈ రూమ్ లో 2 రూమ్లు లేదా, ఇలాంటి రూమ్ పెద్దగా ఉంటుంది. ఒక్క రూమ్ లో 24 మంది మాత్రమే ఉంటారు. ఈ రూమ్ లో 24 మంది ఉంటే ఒక్కరికి ఎంత దూరం ఉంటుంది. ఇట్లా అంటే మెయింటెన్స్ ఉంటుంది, ఫిట్నెస్ ఉంటుంది. మీరే గుర్తుపెట్టుకోండి. అంటే గతంలో ఉస్మానియా కాలేజీలో ఇంకో సెంటర్ ఉంటే పక్కన ఎనకల్లో ముందర చూసి పాస్ అయినారు ఈ వర్షంలో. కానీ ఈ కమింగ్ డేస్ లో అలాంటి జరగకపోవచ్చు, జరగవు అని గట్టిగా మేము నమ్ముతున్నాం. ఎందుకంటే వాళ్ళు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. అందుకంటే సార్లు మేడం అక్కడ సార్లు వేరుంటారు, మొత్తం మేడమ్సే ఉంటారు. అది గర్ల్స్ కాలేజీ, లేడీస్ స్టాఫ్ ఎక్కువ ఉంటారు. వాళ్ళకి ఎంతసేపు స్ట్రిక్ట్ గా ఉంటారు. వాళ్ళు ఎట్లా వాళ్ళు అమ్మగారు చర్చ్ అంటారు కదా, క్యాథలిక్ చర్చ్ వాళ్ళు చాలా స్ట్రిక్ట్. అబద్ధం అన్న నువ్వు సరిగ్గా దుట్టిగా వేసుకొని తిరిగినా, బట్టలు సరిగ్గా వేసుకోకపోయినా తిట్టేస్తారు. వాళ్ళని చూస్తే, ఆ టీచర్ని చూస్తే మీరేమో ఇలా డ్రెస్ వేసుకొని అందంగా కనపడవచ్చా అనేది మీకే తెలిసిపోతుంది. వాళ్ళంతా సిస్టమేటిక్ గా వాళ్ళ చెత్త జనాలు వేసుకొని కాలేజీ తెచ్చుకొని జనాలు వేసుకున్నారు. వాళ్ళు చాలా సిస్టమేటిక్ ఉంటారు. మీరు వాళ్ళని ఓకేనా? మీరు ఏం చేయాలంటే మీరు వెళ్ళేటప్పుడు చాలా నీట్ గా ఉంటుంది. ఎందుకంటే కలర్ డ్రెస్ కాబట్టి నీట్ గా వెళ్ళండి. మంచి డ్రెస్ వేసుకోండి, మంచి చెప్పులు వేసుకోండి. అబ్బాయిలు అయితే షూస్ వేసుకోండి. ఎందుకంటే షూ వేసుకుంటే అది ఇప్పు ఆ సాక్స్ ఈ సాక్స్ వేస్ట్ చేస్తారు. కాబట్టి షూ కాబట్టి చెప్పలు వేసుకెళ్ళండి, కంఫర్ట్ గా ఉంటుంది. తర్వాత ఏంటంటే ప్రతి వాళ్ళు అక్కడ సీసీ కెమెరా ఉంటుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. నేను చెప్పేదంటే బాగా రాయండి, మంచి మార్గం తెచ్చుకోండి. థ్యాంక్ యూ. మీరు ఇంకా సాధించి ఏం సాధించాలా? సాధించబోతున్నారు. ప్లీజ్ నాకు 5 minutes టైం, 10 minutes టైం ఉంది చాలు. మీకు ఎక్కువ మీ టైం లేదు. అండ్ టేక్ ఎక్సర్సైజ్ క్లాస్ ఫస్ట్. ఎవరు మాట్లాడలేదు, వాల్యుబుల్ తీసుకొచ్చాను. జనరల్గా మాట్లాడడం లేదు, అనేది వేరు, లాస్ట్ డే మాట్లాడేది వేరు. మిమ్మల్ని చూస్తుంటే ఫస్ట్ ఇయర్
మీకు నీళ్ళు సాగులు వచ్చాడు అక్కడ విషయాలు మీకు చెప్తాడు. నేను అదే పని పిలిపించాను నేను ఫర్ సేక్ ఆఫ్ యూ, మీకోసం మీ అందరి కోసం ఒక మెట్టు నేను దిగాను. నా గురించి 10th క్లాస్ నాకు మర్చిపోయినా, మీ గురించి నాకు ఆత్మహత్య అయిపోయింది. హిందీ అధికారులు ప్రతి ఒక్క అధికారులు కలిశాను. ఇప్పుడు బయటికి వెళ్ళిపోతున్నాం. మీరు స్టార్టింగ్లో మీరు ఏ విధంగా వచ్చారో ఇప్పుడు వెళ్ళేటప్పుడు కొద్దిగా సబ్జెక్ట్ తీసుకొని వెళ్తున్నారు. ఆ సబ్జెక్ట్ ఇంకా కొద్దిగా స్కిల్ తీసుకెళ్ళి మీ జీవితంలో స్థిరపడాలి. ఈ కాలేజీ కాదు, ఫస్ట్ మీరు మీ గ్రామానికి, మీ ఊరికి, మీ జిల్లాకు మంచి పేరు తీసుకురండి. తర్వాత ఒక స్టూడెంట్ అనేవాడు ఎప్పుడు ఆల్వేస్ పాజిటివ్గా ఉండండి. విషయాలన్నీ ప్రతి క్షణము మీరు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒక పుస్తకంలో చదివా నేను, ఎక్స్పీరియన్స్ అనేది ఎంత దాకా వస్తుందంటే లాస్ట్ బ్రీత్ ఆఫ్ డెత్, చనిపోయే ముందు లాస్ట్ చివరి శ్వాస ఏదైతే తీసుకుంటున్నామో అందులో నుంచి కూడా నేర్చుకోవాలట. ప్రతి క్షణము ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయండి. ఆ విషయం నుంచి అక్కడ నేర్చుకోవాల్సినవి నేర్చుకోండి. మన కాడ మైనస్ ఉంటే అక్కడ ప్లస్ ఉంటుంది. మనం మైనస్ని ఇంకా బయటకు రాకుండా ప్లస్తో కలిసి కలవడం వల్ల మన ఫిగర్ కనిపిస్తుంది. అక్కడ ఏదైనా మీరు వర్క్ చేస్తున్నారంటే, ఏదైనా జాబ్ చేస్తున్నారంటే ఆ జాబ్లో మీరు ఉండండి. జాబ్ ఉండడం కాదు, జాబ్లో మీరు ఉండాలి. అక్కడ ఆ పంచప్రదలు మనం వదిలేసి వెళ్ళినా సరే మనం అక్కడ ఉండాలి. నైట్ 3 o'clock నుంచి ఏమి లాస్ట్ రోజు ఏం చెప్పాలి అని ఒకసారి ఆలోచన చేసి, సో ఫస్ట్ పాయింట్, ఎవరి మీద ఆధారపడవద్దు. సార్ మాత్రము అదో ఇదే అభావం చూసుకుంటాడు అంటే లాస్ట్ వరకు కూడా సారే మా ట్రస్ట్ చెప్పింది. ఓకే సార్, ఇప్పుడు దిగాను ఉన్నాను కదా, సార్ మాత్రంలో విను. గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్ సార్ డాక్టర్ నాగస్వామి నాయక్ గారు, రెస్పెక్టెడ్ సీనియర్ లెక్చరర్ సునీల్ సార్ గారు, రెస్పెక్టెడ్ సీనియర్ లెక్చరర్ చిన్నమల్లేశ్వర్ గారు, మై డియర్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. సో జీవితంలో ఇంటర్మీడియట్ అనేది మళ్ళీ రాదు. డిగ్రీలో ఎన్నైనా చేయొచ్చు కానీ ఇంటర్మీడియట్ మాత్రం జీవితంలో ఒకేసారి చేస్తాం. మరి ఇక్కడ ఒక విషయాన్ని మనము మన కాలేజీలో మన ప్రిన్సిపల్ గారిని అప్రిషియేషన్ చేయాలి. ఎందుకు అప్రిషియేషన్ చేయాలి అంటే, సారు గత నెల రోజుల నుంచి మీ గురించి తపన పడుతున్నారు. అంటే రే పడుతున్నారు. యాక్చువల్గా సార్ పిల్లల గురించి ఫోకస్ పెడితే సార్ పిల్లలు కూడా టాప్ పొజిషన్కి వెళ్ళిపోతారు, మా పిల్లలు ఫోకస్ పెడితే మా పిల్లలు వెళ్ళిపోతారు. కానీ పోయినసారి మీ సీనియర్స్ 90%, 82% తీసుకొచ్చారు. ఇప్పుడు మీరు ఏం తీసుకొస్తారు అది మీరు ప్రామిస్ చేయండి సార్కి. ఎందుకంటే పోయినసారి 82 తెచ్చాము సార్, ఈసారి 85 తెస్తాము అనే నమ్మకాన్ని మీరు కలిగించాలి. మీరు కలిగించలేదు అంటే అది మీ ఫెయిల్యూర్. ఇకపోతే మనం 2 సంవత్సరాలు మన దగ్గర చదువుకున్నాం. 2 సంవత్సరాలు మీరు
పాఠాలు బోధించాం. మరి ఇక్కడ ఏదైనా డిస్టర్బెన్స్ కలిగించుంటే అంటే నా నుంచి కానీ లేదా మీ నుంచి కానీ డిస్టర్బెన్స్ కలిగింటే చాలా మందికి నేను కొట్టింటాను. సో కొట్టడం తప్పు, ఓకే, బట్ కొట్టుకోకపోతే కంట్రోల్ కాదు కదా. కొట్టడం తప్పే, కొట్టకూడదు. సో కంట్రోల్ చేయాలంటే మనము కొట్టాల్సిన అవసరం ఉంది. సో ఈ సమావేశంగా నేనేం చెప్తున్నానంటే అలా కొట్టకూడదు. మరి మీరు కొట్టడానికి చింతిస్తున్నారు. మరి ఇకపోతే అక్కడ సెయింట్ జోసెఫ్ ఏ సెంటర్లో డిపార్ట్మెంట్ ఆఫీసర్ ఎవరు అంటే నేను. కాకపోతే ఇక్కడ ఒక చిన్న అడ్జస్ట్మెంట్. హలో బాబు, ఇక్కడ ఒక చిన్న అడ్జస్ట్మెంట్ ఏం లేదు. రోజు చూసిన రావు సార్ వదిలేస్తారంటే నాకు హెడ్గా మేడం మాధవలత మేడం చీఫ్ సూపరింటెండెంట్. అక్కడ మొత్తం ఇన్విజిలేటర్స్ రూమ్కి 20 మంది లేదా 25 మంది మాత్రమే ఒక రూమ్ ఉంటారు. ఒక డెస్క్ ఒకరు ఉంటారు అంతే. ఓపెన్ చేయడం డెస్క్లో డెస్క్ ఒకరు ఉంటారు. సో ఎటువంటి ఇంకోటి చూడండి, మీకు 3 రౌండ్లు చెకింగ్ ఉంటుంది. ఫస్ట్ ఎంట్రెన్స్ గేట్లో వాచ్మెన్ చెకింగ్, మెయిన్ గేట్లో ఒకసారి చెకింగ్, మళ్ళీ ఇన్విజిలేటర్ ఒకసారి చెకింగ్, 3 చెకింగ్లు. పొరపాటున కాపీ దొరికిందంటే రావు సార్ ఏం చేయలేడు, ప్రిన్సిపల్ సార్ ఏం చేయలేరు, చీఫ్ సూపరింటెండెంట్ ఏం చేయలేరు. వాళ్ళు రూల్ ప్రకారం వెళ్ళిపోతారు. నేను మిమ్మల్ని భయపెట్టడం కాదు, మీకు కావాల్సింది 20 మార్కులు. అది ఎలాగో సాధించుకోవాలో మీకు బాగా తెలుసు. ఆ 20 మార్కుల కోసం పోయి మీరు డీపర్ అయ్యి 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఇంట్లోకి వచ్చవద్దండి దయచేసి. మేడంలే ఆ కాలేజ్ వాళ్ళే అక్కడే ఉంటారు కాబట్టి దయచేసి చెప్తున్నా మై డియర్ స్టూడెంట్. ఈరోజు అంటే ఈరోజు డేట్ ఏంటండి? 1933 3 days ఉంది. 3 days ఒక్కొక్క పేపర్కి మీరు ఆ పక్కే కేటాయించుకున్నా కూడా 90% పాస్ అవుతారు. ఇకపోతే మీరు వెళ్ళిపోతున్నందుకు బాధగా ఉంది, ఒకవైపు సంతోషంగా ఉంది. వస్తాయి. ఎందుకు అంటే మామూలుగా వర్షం పడినప్పుడు చెరువులోకి నీళ్ళు వస్తాయి, వాట నీళ్ళంతా వ్యవసాయానికి వెళ్ళిపోతాయి. సో కాబట్టి అలాగే మీరు కూడా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఎక్కడున్నా మంచి టాప్ పొజిషన్, మాకంటే టాప్ పొజిషన్ పెడతారని కోరుకుంటూ ఎలా అవకాశం అలాగే అందరికీ శుభోదయమమ్మా. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు ఫస్ట్ ఇయర్లో మ్యాక్సిమం మంచి పర్సెంటేజ్తో పాస్ అయినారు. అలాగే సెకండ్ ఇయర్లో కూడా ఇప్పుడు మనకి సార్ ఒకటి చెప్పినాడు, అంటే బేసిక్ ఒక్కరే అని. కనీసం ఇద్దరుంటే ఇంగ్లీష్ రోజు జిఎస్ రోజు కలిసి అక్కడ చూస్తే ఏదో 1 మార్కు 2 మార్కులు కలిసి వచ్చేవేమో. ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు. కాకపోతే ఇంకా ఈరోజు హాల్ టికెట్ తీసుకొని పోయిన తర్వాత 19, 20, 21, 22 ఈరోజు సెకండ్ ఇయర్కి 23 కూడా ఉంటుంది, 24 ఉండేది కదా. కాబట్టి 5 days ఉంది. మీరు ఏదైతే కొద్దిగా ఇబ్బందిగా ఉందో ఆ సబ్జెక్ట్ని ఫస్ట్ ముందే చదువుకోండి. ఎందుకంటే ఫస్ట్ ఇయర్లో పాస్ అయ్యి సెకండ్ ఇయర్లో ఫెయిల్ అయినారనుకో మనకి విలువ ఉండదు అక్కడ. ఎందుకు? ఫస్ట్ ఇయర్లో పాస్ అయినా సెకండ్ ఇయర్కి కొంచెం కొమ్ములు వచ్చాయి, అందుకని ప్రతి వీళ్ళకి బాగా మర్చిపోయినట్లే, అందుకే చదవలేదు తనకైతే పేరెంట్స్ కూడా మనకి తింటారు. సెకండ్ ఇయర్లో పాస్ అయినారనుకో, ఇప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో మీరు పాస్ అయ్యి బయటకు వెళ్తే మీ చెప్పాల్సిన పని లేదు. మీ అందరికి మీరే చదువుకోగలిగినటువంటి పరిజ్ఞానం మీకు వచ్చేస్తుంది, ఆలోచించే విధానం మీకు ఉంటుంది, డెసిషన్ మేకింగ్ అనేది ఫస్ట్ మీకు వచ్చేస్తుంది. అంటే నేను చదువుకుంటే నా భవిష్యత్తు ఏంటి అనేది అప్పుడు తెలుస్తుంది. ఇంటర్మీడియట్లో ఏదో తెలిసి తెలియక మీడియట్ అంటే మధ్యలో
ఉన్నాం అనమాట. అంటే ఇటు పిల్లలం కాదు, అటు పెద్దోళ్ళం కాదు, అంటే మధ్య తరగతిలో ఉన్నాం కాబట్టి మనకి ఇప్పుడు పొజిషన్ అర్థం కాదు. ఈ 5 రోజులు తర్వాత ఎగ్జామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కొద్దిగా కష్టపడండి. అలాగే ఎగ్జామ్ ఉన్న రోజు మీరు చేయాల్సిందేమి, ఫస్ట్ సెంటర్కి అర్ధగంట ముందే అక్కడికి చేరుకోండి. ఎందుకంటే నేను మా జిఎఫ్సి సార్ ఉన్నారు అంటే మీ జిఎఫ్సి సార్కి అక్కడ లాస్ట్కి ఇక్కడ పక్కన ఎవరు ఉన్నారు అనేది కూడా అంత టైం ఉండదు. ఫుల్ హెవీ స్ట్రెంత్ అక్కడ సెంటర్కి. ఆ క్వశ్చన్ పేపర్లు అంటే రూమ్లకి పిల్లలకి క్వశ్చన్ పేపర్లు టయానికి అందజేస్తానా లేదా అని మీ జిఎఫ్సి సార్కి గుండెల్లో రైలు పరిగెత్తుకుంటాయి. ఎందుకు ఈ టైంలో అక్కడ కంపల్సరీ క్వశ్చన్ పేపర్ అందేయాలి పిల్లవానికి. కాబట్టి మా సార్ ఉంటారు, నేను లేట్ పోయినా అంటే మీ సార్ అక్కడ ఏమి చేయడు, ఈ పాలైనా కూడా ఏం మాట్లాడేది ఉండదు. కాబట్టి చీటీలు కానీ అవి దాని మీద ఏం ఆలోచన పెట్టుకోకుండా ఫస్ట్ మీరు పాస్ అయినారంటే కళాశాలకి మంచి పేరు వస్తుంది, అలాగే మీ అమ్మ మీ నాన్నకి మంచి పేరు వస్తుంది. అంతకంటే ముందుగా మీ భవిష్యత్తు బాగుంటుంది. ఆ తర్వాత ఇప్పుడు ప్రిన్సిపల్ మంచి పేరు రావాలంటే ఏం చేయాలా, మంచి రిజల్ట్ తీసుకురావాలా. కాలేజీ మంచి పేరు ఉండాలంటే ఏం చేయాలా, రిజల్టే. కాబట్టి కేవలం మీకు ఉన్నటువంటి ఈ 5 రోజుల్ని బాగా చక్కగా ఉపయోగించుకొని బయట తిరగకుండా మంచిగా ఉపయోగించుకుంటారని. అలాగే ఇంకొకటి, ఫస్ట్ ఇయర్ వాళ్ళు అంటే వాళ్ళకి తెలియదు, సెకండ్ ఇయర్స్ కాబట్టి ఫస్ట్ ఇయర్ మీరు ఎగ్జామ్స్ రాసినారు అంటే ఎలా రాసినాము, ఎన్ని మార్కులు వచ్చినాయి. మనకి బాగా రాసిన వాళ్ళు తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ ఈసారి అది రిపీట్ కాకుండా బాగా చదివే వాళ్ళకి ప్రతి గ్రూపులోనూ ఆయా లెక్చరర్స్ మంచి మార్కులే ప్రాక్టికల్స్లో వేసింటారు. కాబట్టి ఆ ప్రాక్టికల్స్ మార్కులు పక్కన పెడితే వాటిని ధీటుగా థియరీలో మీరు మంచి మార్కులు తెచ్చుకోగలిగితే ఈ ప్రాక్టికల్స్లో వేసిన మార్కులకి వాల్యూ ఉంటుంది. లేదనుకో, ఇప్పుడు సోమేష్ సార్ కానీ నేను కానీ ఇంకో మేడం కానీ ఇంకో సార్ కానీ ఉంటారు, వేసేసిన పిల్లలు పాస్ అవుతారు. థియరీ మార్కుల్లో మేము 50కి 50, 49, 42 వేసినాం. ఇక్కడ 18 రాకుండా 16 వచ్చి వేరేనా అనుకో, ప్రిన్సిపల్ సార్ చూసి మీరేమో ప్రాక్టికల్స్లో కూడా వాటికి మార్కులు వేసినారు, థియరీలో ఫెయిల్ అయినాడు, మీకు ఇన్ని మార్కులు వేయచ్చా అంటాడు. అంటే గమనించి వేరే వాళ్ళు సారే అన్నాడు, పక్కన ఎంటర్ చేస్తే డేటా ఆపరేటర్ అంటాడు, కంప్యూటర్ ఆపరేటరే. ఎవరో వీళ్ళు ఏదో మార్కులు ఉన్నాయని వేసేసారు, పాస్ కూడా కాలేజీ ఉంటారు. కాబట్టి అలాంటి పరిస్థితి ఎదుర్కోకూడదంటే ఇంకా మీకు 5 రోజులు టైం ఉంది. మీకు ఇంపార్టెంట్ అనేది అందరూ చెప్పినారు, లెక్చరర్ చెప్పినాడు. ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫస్ట్ నేర్చుకున్న తర్వాత స్కోరింగ్ అంటే బాగా చదివే వాళ్ళు అన్నీ రివిజన్ చేసుకోండి. నేను ఫెయిల్ అయ్యే వాళ్ళు అంటే దగ్గరలో మేము పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా, పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా అని వాళ్ళు టెన్షన్ లేకుండా ఉండాలంటే మీకు చెప్పినా కదా 15 క్వశ్చన్లు 2 మార్క్స్వి, ఒక 6, 7, 8 క్వశ్చన్లు 6 మార్క్స్వి అవే గన్ షాట్గా వస్తాయి మ్యాక్సిమం. ఈ 18 మార్కులకి అయితే మీకు చెప్పిన దాంట్లో రాకుండా ఉండే క్వశ్చనే లేదు. Be honest, be loyalty, be bold. ఇది గాన స్టూడెంట్ గాన ఉంటే ఎక్కడైనా సరే మనం సక్సెస్ అవుతాము. ఆ సక్సెస్లో మనం కాదు, మన పేరెంట్స్ని మన స్థితిని గమనించండి. నెక్స్ట్ ఇంకా అమ్మాయికి వచ్చేస్తే, అమ్మ మీకు రేపటి తరాన్ని తయారు చేసేవాళ్ళు మీరు గాన చదువుకుంటే 10 తరాల వరకు మీ పిల్లలు మీరు అభివృద్ధి చేసే శక్తి మీలో ఉంది. ఎటువంటి మిస్టేక్స్ చేయకుండా ఉండే బాధ్యత మీలోనే ఉంది, మీ చేతుల్లోనే ఉంది, మీ సంవత్సరం మీ దగ్గరే ఉంది. మీరు కూడా అంటే ఈ 7 కోర్సులు చేసిన వాళ్ళు ఎవరికైనా ఆసక్తి వస్తుంది. ఇప్పుడు చెప్తున్నా, నేను మీకు ఉద్యోగం రాకపోతున్నాను అడగండి. ఏది ఇక్కడ నుంచి ఒకవేళ ట్రాన్స్ఫర్ మామూలు సహజే కదా, ఎక్కడున్నా సరే మీకు ఉద్యోగాలు ఇప్పిస్తాను అనే భరోసా. తర్వాత మీకోసమే నేను ఆలోచన చేసి నెక్స్ట్ 20 సంవత్సరాలకు ఆలోచన చేసి మన కమిషనర్ సార్ని ఒప్పించి గవర్నమెంట్లో ఒప్పించి 4 కోర్సులు ప్రవేశపెట్టాను. ఆ టెక్నాలజీ త్వరగా ఎక్స్పోర్ట్ అయి వస్తున్నాయి.
ఈ వయసులో అట్రాక్షన్ అనేది మామూలే. ఈ అట్రాక్షన్తో బాయ్స్ గర్ల్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ, బాయ్స్ ఇంకా రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంది. ఆ రెస్పాన్సిబిలిటీస్ మీరు తీసుకొని జీవితాన్ని లీడ్ చేయాలి. ఆ ఆధారపడే వాళ్ళకు అవసరం లీడ్ చేయాలి. మీరు చేసే టెలివిజన్స్ అన్ని 2 years గమనించుకుంటూ వచ్చాను. చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది ఫుడ్ బాగా పడాలిగా ఉంటుంది. సో ఎక్కడికి పోయినా నెక్స్ట్ చెప్తున్నాను, మన యొక్క వాతావరణం ఉండదు. ఆ వాతావరణాన్ని మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. మీరు కానీ రాయితీగా లేకపోతే కదా మీ లైఫ్ డైవర్స్ అయిపోతుంది. తర్వాత మీరు మీ పేరెంట్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. పేరెంట్స్ కంటే మనల్ని ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు. ఎవరు ప్రేమించే మనకి ఎవరు అడ్వాన్స్గా మెటీరియల్స్కి ఇవ్వాలని ఉంటుంది. మన తల్లిదండ్రులు సాటి ఎవరు ఉంటారు. నెక్స్ట్ మీరు వరల్డ్ ప్రపంచంలోకి వెళ్తున్నారు. ఆ వెళ్ళేటప్పుడు మిమ్మల్ని చూసి ఆలోచన బాగా కావాలి. ముందర కూడా చేస్తాను ఉన్నా సరే మీరు చెల్లించకండి. మీరు డైవర్ట్ కావద్దు. ఇంటర్వ్యూస్ వెళ్తే హంబుల్గా ఉండండి. ఆ ఇంటర్వ్యూస్ మీరు ఇచ్చే ఆన్సర్ పడితే మీకు శాలరీ కూడా సెట్ అవుతుంది. సో ఇంటర్వ్యూ యొక్క జీవితంలో మార్పు అనేది సహజము. ఆ మార్పు దశలో మీరు ఖచ్చితంగా పాజిటివ్గానే ఆలోచన చేయండి. ఆలోచన చేసి తర్వాత మీరు ఏ స్థితిలో ఉన్నా సరే దేశ నాయకులు గౌరవించిన మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ తరానికి తీసుకునే బాధ్యత మీదే. ఈ బాధ్యతను స్వీకరించుకొని మీరు జీవితాన్ని కొనసాగించాలి. పెద్దలతో మాట్లాడేటప్పుడు రెస్పెక్ట్గానే మాట్లాడండి. ఉద్రేకం చెందకండి. బాయ్స్ ఈ క్లాస్ ఈ టైం మీకు ఎప్పుడు రాదు. నెక్స్ట్ మళ్ళీ ఫ్రెండ్స్ మాట్లాడతారు. నెక్స్ట్ డిగ్రీ లెవెల్లో వెళ్ళిపోతారు. మీరు జాబ్ వెళ్తారు. ఎక్కడికి వెళ్ళినా సరే పరస్పరము వ్యూస్ షేర్ చేసుకోండి. ప్రారంభించిన మీ ఇన్స్ట్రక్షన్స్ అన్ని మీరు ఫాలో అవుతారు. జీవితంలో స్థిరపడి మళ్ళీ నాకు కాల్ చేయాలి. మీరు మీ మ్యారేజ్కి వస్తుంది. హాల్ టికెట్లు తీసుకొని మీరు లంచ్ చేసుకొని మీరు డిస్కౌంట్ కావచ్చు. మన కాలేజీకి వెబ్సైట్ ఉంది, యూట్యూబ్ ఉంది. మీరు వెళ్ళి మీ జూనియర్స్కి చెప్పండి. మన కాలేజీకి స్ట్రెంత్ పెంచండి. ఆ బాధ్యత మీదే. మన కాలేజీ వెబ్సైటు www.sec